మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఎపిసి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటున్న మాట మనం చదువుకుందామండి. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్పబడుతుంది. హల్లెలూయా. ఈ చదువుతున్న మాటల చొప్పున దేవుని యొక్క కృప వలన, అనగా ఆయన యొక్క ప్రియ కుమారుని ద్వారా మన అందరికీ గొప్ప విమోచన కలుగుతుందన్నమాట. విమోచన అనే గ్రీకు పదము నుండి వస్తూ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే రిడెంప్షన్ అని అనబడుతుంది అన్నమాట. తెలుగులో దానిని విమోచన లేదా విడుదల లేదా రక్షణ అనే పదాలని మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. కాబట్టి కొత్త నిబంధన గ్రంథములో ఈ విమోచన అనే పదాన్ని 10 సార్లు రాయబడినట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. విమోచన అనే పదము గ్రీకు భాష యొక్క అర్థం ఏంటంటే, ఎవరైనా బంధింపబడిన దాసులుగా ఉంటే లేదా బంధింపబడిన ఖైదీలుగా ఎవరైనా ఉంటే వారిని విడుదల చేయుట కొరకే ఒక ధరని లేదా పరిహారాన్ని చెల్లిస్తే మాత్రమే ఆ వ్యక్తి ఒక యజమానుడి దగ్గర నుండి దాసుడిగా స్వేచ్ఛను పొందుకొని విముక్తి కలిగిన వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ దినాన మనం అందరము విడుదల పొందాలంటే, నిజమైన స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛ నా జీవితంలో కలగాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడితేనే మనం నిజమైన విడుదలను, నిజమైన విమోచనను మనం అందరం పొందుకుంటామని సత్యము అర్థం చేసుకోగలం. విమోచింపబడాలంటే ఇంకేదైనా మార్గం ఉందని చెప్పగలమా? చెప్పండి. లేదు. యేసు మాత్రమే మన యొక్క పాప విమోచన కొరకే ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు. ఇంక వేరే మార్గాలు లేవు. ఒకవేళ వేరే మార్గాలు ఉంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి మన అందరి నిమిత్తము మరణించవలసిన అవసరము లేనే లేదు. ఒకవేళ మన యొక్క పాప పరిహారము చెల్లించడానికి ఆ ధర చాలా చిన్నదై ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించవలసిన అవసరము లేక ఉండవచ్చు. అయితే ఆయన ఎందుకు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు చెప్పండి? అంటే ఆ వెల, ఆ ధర చాలా విలువైనదై ఉన్నది, అది చాలా గొప్పదై ఉన్నది. అందుకే అపోస్తులుడైన పేతురు ఇలాగంటున్నాడు, ఈ లోకము ఎంతగానో విలువగా భావించే వెండి బంగారముల చేతను కూడా నేను విమోచింపబడలేదట. అవి క్షయమైపోయేవి. ఈ లోకంలో ఉన్నంత వరకు అవి కనబడేవి. క్షయమైపోయే ఆ వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు. లోకము విలువనిచ్చే వాటి చేత మీరు విమోచింపబడలేదు. కానీ మీరు ఎలాగ విమోచింపబడి ఉన్నారు, మీరు ఎలాగ విడుదల పొందుకొని ఉన్నారంటే అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన క్రీస్తు రక్తం వల్ల మీరు అందరూ విమోచింపబడ్డారని వాక్యం సెలవిస్తుంది. చూస్తున్నారా? మనం ఒకప్పుడు ఒక దాసులుగా ఉన్నాం, అపవాదికి దాసులుగా ఉన్నాము, పాపానికి ఖైదీలుగా ఉన్నాము. అట్టి వారమైన మన అందరినీ తన యొక్క క్రీస్తు యొక్క రక్తము ద్వారా మన అందరినీ విమోచించి ఉన్నాడని, రక్షించుకొని ఉన్నాడని, తనే వెల్ల చెల్లించి రక్షించుకొని ఉన్నాడని అర్థమవుతుందా మనందరికీ? ఆలోచించేయండి. క్రీస్తు యేసు యొక్క రక్తం వలన విమోచింపబడిన వారేమో. హల్లెలూయా కదండి. క్రీస్తు రక్తం మాత్రమే కావాలని తండ్రి అయిన దేవుడు కోరుకొని ఉన్నాడు. క్రీస్తు యొక్క తన కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసు రక్తం మాత్రమే మనిషినికి పాప విమోచన కలిగిస్తుందని తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. అందుకనే తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు అన్నమాట. ఆయన నలుగుగొట్టుటకట యెహోవాకి ఇష్టమాయనని వాక్యం సెలవిస్తుంది, తండ్రికి ఇష్టమాయనని సెలవిస్తుంది. మనమందరం ఆయన యొక్క రక్తం వలన విమోచింపబడుట కొరకే తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప కార్యం మన అందరి ఎడల చేసి ఉన్నాడో ఆలోచన చేస్తున్నారా? ఎక్కడ మనం పొందుకోగలము? ఏ వెల ఇచ్చి మనం చెల్లించగలము చెప్పండి? యొక్క గొప్ప విమోచనని పొందుకోగలవా? ఆలోచన చేయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి రాజ్యముగా యాజకులుగాను చేసి ఉన్నావని చెప్పబడుతుంది. హల్లెలూయా. నీకు ఏదైనా ఇష్టమైన వస్తువు కావాలంటే వెళ్ళి కొనుక్కుంటావు తెలుసా?
అలాగే దేవాతి దేవుడు మనం అందరం కావాలని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్నే అమ్మి మనల్ని అందరినీ కొనుక్కొని ఉన్నాడనమాట. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ మన ఎడల దేవాతి దేవుడు కలిగి ఉంటున్నాడు. తన యొక్క రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించాడంటే, ధరగా చెల్లించాడంటే, పరిహారముగా చెల్లించాడంటే అర్థం చేసుకోనండి, ఈ లోకంలో ఎవ్వరు నిన్ను నన్ను ప్రేమించలేదండి. క్రీస్తే నిన్ను నన్ను అంత గొప్పగా ప్రేమించాడని మనం అందరం గుర్తెరగాలి. హల్లెలూయా! కాబట్టి ఈనాడు ప్రభు సన్నిధిలో ఉంచిన మనం అందరమును మన విమోచన కొరకు ఎటువంటి ప్రయాసపడువారుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క రక్తం వలన మనం అందరం విమోచింపబడి ఉన్నాం. హల్లెలూయా! ఆ యొక్క గంగలో మునిగితే నీకు పాప విమోచన కలుగుతుందా? లేదు. నీ మొక్కుబడులు చెల్లిస్తే పాప విమోచన కలుగుతుందా? లేదు. దాన ధర్మాలు చేస్తే పాప విమోచన కలుగుతుందా? లేదు. వాటన్నిటినీ నీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తే చెల్లించి ఉన్నాడని అర్థమవుతుందా? హల్లెలూయా! ఎందువలనో తెలుసా? దేవాతి దేవుడు నిన్ను అంత ప్రేమించాడనమాట. దేవుని యొక్క కృప నీపై ఉన్నది. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యము చొప్పున నువ్వు క్రీస్తు యొక్క రక్తం వలన విమోచింపబడ్డావని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఏంటంట? దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. ఆయన కృప ఎంతగా ఉన్నదని చెప్తుంది చెప్పండి. ఆయన కృపట ఆకాశమునకు అంటుతుందంట. అంత కృప కలిగిన వాడు నీ దేవుడు, అంత ప్రేమ కలిగిన వాడు నీ దేవుడు. అందుకే తన అద్వితీయ కుమారుడిని నీ కొరకు నా కొరకు క్రయధనముగా వెలగా చెల్లించి నేను కొనుక్కొని ఉండి తన సొత్తుగా చేసుకొని ఉన్నాడు, తన వారసుడిగా చేసుకొని ఉన్నాడు, తన కుమార్తెగా చేసుకొని ఉన్నాడు, తన రాజ్యముగా చేసుకొని ఉన్నాడు, తన యొక్క యాజకుడిగా చేసుకొని ఉన్నాడు. ఎన్నో అర్హతలు నా జీవితంలో దేవాతి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎలాగ తెలుసా? తన యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్తం వలననే. హల్లెలూయా! కాబట్టి ఈనాడు అట్టి ప్రేమ నీ ఎడల చూపిన దేవాతి దేవుని యందు గొప్ప భయభక్తులు కలిగిన బిడలుగా, క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా నీవు నేను ఉండాలని, మన పాపముల కొరకు ఆ క్రీస్తు మరణించాడు. ఇక నీవు నేను పాపములో జీవించకుండగా పరిశుద్ధుడైన దేవుని యందు పరిశుద్ధమైన కుమారుడిగా కుమార్తెగా నీవు జీవిస్తూ మంచి సాక్షిగా, క్రీస్తు కొరకు మంచి సాక్షిగా, ఆయన యొక్క రాజ్యములో ఒక మంచి వారసురాలుగా నీవు ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దేవాతి దేవుడు దీవించునుగాక. ఆమేన్.